వీఎంఆర్డీఏ పరిధి మాస్టర్ ప్లాన్పై సమీక్ష చేశాం. గతంలో స్వార్థం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఫైనల్ చేసిన మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో ఉంచుతాం. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ 4 నెలల్లో ఫైనల్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలి. కొన్ని చోట్ల రోడ్ వైడనింగ్ తప్పదు. మెట్రో రైలు కూడా మాస్టర్ ప్లాన్ లో భాగమే. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్లున్నాయి. ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్లు ప్లాన్ చేసేలా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల్ని చెప్పారు. టీడీఆర్ బాండ్ల విషయం అందరికీ తెలుసు. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. త్వరలోనే పరిష్కారం అవుతాయి. భోగాపురం ఎయిర్పోర్టు రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంది. తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఈరోజు విశాఖపట్నం ఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా ఈరోజు సెక్రటరియట్లో డిస్కషన్ జరిగింది. మెయిన్ అజెండా ఏంటంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్. గతంలో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ని గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి యాక్చువల్గా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. వారు కూడా దీని మీద ఈ ప్లాన్ని రివైజ్ చేయమన్నారు. అయితే ఈరోజు అందరు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఒకటే చెప్పారు. మాస్టర్ ప్లాన్ని మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని రివైజ్ చేయమన్నారు. దానికి యాక్చువల్గా వీఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాం. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు వారు ఆ ఏజెన్సీస్ కోసంగా. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ ఫైనల్ కాగానే ఆన్లైన్లో ఆ యొక్క మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఈ యొక్క స్వీకరించి తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసేటట్టుగా 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా అందరికీ వీలైనంత వరకు మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేస్తే అట్ ది సేమ్ టైం మనం ఎక్కడైనా ఒక ప్లాన్ చేసేటప్పుడు మాస్టర్ ప్లాను రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని, జనాభాను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్పాన్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేయాలా. అట్లాంటప్పుడు కొన్ని రోడ్లు వైడెన్ చేయక తప్పదు, కొన్నిటికి బైపాసులు తేయాలా. ఆ విధంగా చేయడానికి యాక్చువల్గా ఆదేశించాం. అధికారులు 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని టెండర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత టెండర్ పిలిచారు. టెండర్ ఎల్ఓఐ ఇచ్చిన తర్వాత రోజు నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేట్టుగా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రెండవది ఈరోజు జరిగిన దాంట్లో మెట్రో రైల్ దీంట్లో భాగమే. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్గా దాన్ని కూడా వేగవంతంగా మొదలుపెట్టాము. ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా పోవాలనేది దాని మీద యాక్చువల్గా దీన్ని వీలైనంత తొందరలో చేయడానికి వీలైతే మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. అంటే మరొక 2 నెలల 10 రోజులు ఉంది. దాని మీద వర్క్ చేస్తున్నారు. వీలైనంత వరకు మే ఎండింగ్ లోపల యాక్చువల్గా టెండర్లు పిలిచి పూర్తి చేసి ప్రాసెస్ అంతా చేస్తే ఇమీడియట్గా టేకప్ చేసి 4 మంత్స్ లోపల చేయటం. అయితే ఇందులో ఒక 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. అదేవిధంగా 2 ప్లేసులు 2 క్రాస్ సెక్షన్ దగ్గర రోడ్ల దగ్గర అది కూడా డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. దాని మీద ఇవాళ ఎమ్మెల్యేలందరూ ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పారు. దాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీడీఆర్ బాండ్ల విషయం తెలిసిందే మీకు. గతంలో ఈ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల మీద చేసిన అవకతవకలు ఇప్పుడు తణుకులైతే కేవలం 65 కోట్లు అయ్యే బాండ్స్ వాల్యూని దాదాపు 750 కోట్లు చూపించేశారు. ఇట్లా అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరిగినాయి. దాని మీద యాక్చువల్గా ఏంటంటే వెంటనే దాని మీద స్టడీ చేయటం, తర్వాత వాళ్ళకి కొందరు వచ్చారు, సార్ మేము ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంటుందో దానికే ఇచ్చేయండి అని, దానికి కూడా జీవో ఇచ్చాం, కొందరు చేసేసుకున్నారు. అయితే ఈరోజు విశాఖపట్నంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాటికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల.
దాని మీద నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి అడిషనల్ టౌన్ ప్లానింగ్ అతనికి పంపించి అవన్నీ పూర్తి చేసిన దాకా విజయవాడకు రావద్దన్నాను. ఆయన ఈ మధ్య ఒక 1 వీక్ కూర్చొని మొత్తం స్టడీ చేస్తే 650 ఉన్నాయి. అయితే దానికి కారణం 2 ఉన్నాయి. ఆన్లైన్లో పెట్టుకోమని మేము చెప్పాం. వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోకుండా ఆఫ్లైన్లో తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చారు. ఆఫీసులో వాళ్ళన్నీ ఆన్లైన్ కూడా చేయలే. దాని మీద అన్నీ ఆన్లైన్ చేశారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారే కమిషనర్గా చేసేది. వారికి కూడా నిన్న ఫోన్లో మాట్లాడా, ఇవాళ కూడా మాట్లాడాను. వీలైన తొందరలో అవన్నీ 650 క్లోజ్ చేసామని. వీలైన తొందరలో అంటే ఆయన ఒకటి 1 మంత్ టైం ఏంటి సార్, 1 మంత్ టైంలో మ్యాక్సిమం క్లోజ్ చేస్తున్నారు. ఈ విధంగా టీడీఆర్ బాండ్లకు సంబంధించి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో దాని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. చాలా వరకు క్లియర్ చేసాం. ఇంకా కొన్ని ఉంటే అవి కూడా వీలైన తొందరలో క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో కాలం నుంచి 20 ఏళ్ళు 15 ఏళ్ళు అన్ని సంవత్సరాల నుంచి కొన్ని ల్యాండ్ పుల్లింగ్లో తీసుకొని ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్లో తీసుకొని ఉన్నారు. దానికి ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా పెండింగ్ పడిపోయినాయి. దాని విషయం యాక్చువల్గా ఈరోజు ఎమ్మెల్యేలు డెసిషన్ తీసుకోమంటే ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ చేసే రోజు ఏదైతే మనం అగ్రిమెంట్ అయ్యే వాళ్ళతో ఆ అగ్రిమెంట్కి స్టిక్ అని ముందుకు వెళ్ళిపోమని ఈరోజు అధికారులకు ఆదేశించాను. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ అయ్యాము, ఈరోజు అగ్రిమెంట్ మారుతామంటే అది కరెక్ట్ కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా గత గవర్నమెంట్ ఏదైనా అగ్రిమెంట్ ఏంటో ఒప్పుకోవాలి. ఆ రోజు వాళ్ళందరితో మాట్లాడి ల్యాండ్ పుల్లింగ్కి యాక్సెప్ట్ చేశారు. అది చేయమని యాక్చువల్గా చెప్పారు. దానికి యాక్చువల్గా ఈరోజు ఎమ్మెల్యేలందరూ చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పాను. నేను కూడా దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ వచ్చి ఫ్లైట్స్ దిగటం పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందువల్ల ఒక 15 రోడ్లు యాక్చువల్గా వైడన్ చేసే విధంగాను ఎక్స్ట్రా చేసేటట్టుగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. వాటిని కూడా టెండర్లు పిలిచి ఇమీడియట్గా చేసేట్టుగా చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ విధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ 1 or 2 కాన్స్టిట్యున్సీలో విశాఖపట్నంలో సమ్మర్ వస్తుంది. సమ్మర్ వాటర్ ప్రాబ్లం అంటే సమ్మర్ ప్లాన్ ఆల్రెడీ చేస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కలెక్టర్ గారికి యాక్చువల్గా ఆదేశించారు. ఈరోజు ఈ విధంగా విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలందరితో ఈరోజు డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 100% వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ డీవియేషన్స్ ఏదైతే చేశారో అంటే ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉండింది 20 years బ్యాక్కి. లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకువగా డీవియేషన్లు చేసేసి అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు, కొన్ని కావాలని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అడిగారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్ పిలిచారు యాక్చువల్గా కన్సల్టెంట్ కోసం. దాని మీద ఈరోజు డిస్కషన్ చేసి ఫైనల్గా ఏంటంటే ఆ కన్సల్టెంట్ రాగానే మీ యొక్క ఫిర్యాదులన్నీ ఇవ్వండి, అవన్నీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేసి ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటూ ముందు పోతుంది. వైజాగ్ అనేది యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు, అదొక ఫైనాన్షియల్ సిటీ, ట్రాఫిక్ ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది, దాని ఒక వెల్ ప్లాన్డ్గా చేయమని ఆ ఉద్దేశంతో ఈరోజు మెట్రో కూడా టేకప్ చేయించింది. ఆ తర్వాత ఈ రోడ్లన్నీ 15 రోడ్లు ఎక్స్ట్రా రోడ్లు వేయటం కూడా దానివల్ల చేయటం జరుగుతుంది. ఫైనల్ వచ్చేటప్పటికి మారిపోయింది అంతా. సో అది తప్పులు జరిగాయి అనేటువంటిది మాస్టర్ ప్లాన్ అనేది అయింది. మీకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు, దాంట్లో ఇయర్ మార్క్ చేస్తారు, ఏ రోడ్ ఎంత వస్తుంది, ఏ రోడ్స్ ఎన్ని వస్తాయి. అభ్యంతరాలు అన్ని అయిన తర్వాత ఫైనల్ మాకు ఉన్నది మాస్టర్ ప్లాన్ డైరెక్ట్ గా ఇప్పుడు ఈచ్ రోడ్డు గురించి డిస్కస్ చేస్తే కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 30 మీటర్లు చేసేస్తే సరిపోద్దని నా రిక్వెస్ట్ సార్. ఎక్కడ అవుతుంది సార్? రాఘవేంద్ర టెంపుల్ దగ్గర నుంచి కానీ సిరిపురం రోడ్డు అయ్యే పనే సార్. పబ్లిక్ ఇబ్బంది పెడుతుంది తప్పితే ఈ మాస్టర్ ప్లాన్ అప్పుడు రూపొంది. అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు
45 మీటర్లు పెట్టారు సార్. సంపత్ వినాయకుడు టెంపుల్ రోడ్డు 45 మీటర్లు అసలు సాధ్యమా? పబ్లిక్ని ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా సిరిపురం జంక్షన్ నుంచి సంపెట్టడం ఏమైనా ఉపయోగం ఉందా సార్? ఏమీ ఉపయోగం లేదు. పైగా ఆ 45 మీటర్లు పెట్టిన దగ్గర మాతృప్లాన్లో 45 మీటర్లు ఉందని చెప్పి ఆ 45 మీటర్లు అవుతుంది సార్. ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక సర్క్యూటర్స్ ఉన్నాయి, అక్కడ హౌసెస్ 45 అంటే పెట్టాలి, లేకపోతే 30